దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో ఏర్పాటు కాబోతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది ఒక చరిత్ర. ఆర్సెలాల్ మెటల్ పరిశ్రమ ప్రపంచంలోనే నెంబర్ 1 కాబోతుంది. కేంద్రం సహకారం వల్ల ఇది సాధ్యమైంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు స్టీల్ ప్లాంట్కే కాదు, స్టీల్ సిటీకే ఫౌండేషన్ వేశాము. 2028 డిసెంబర్ నుండి ఉత్పత్తి ప్రారంభమవుతుంది అని ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ఈ పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు ఒక మాట మీ అందరికీ చెప్పాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ 3 చేస్తామని చెప్పి 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏ పని తలపెట్టినా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ ని మరొకసారి అభినందిస్తున్నా. ఇంకో పక్క యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఇప్పుడే ఆదిత్య మిత్తల్ గారు చెప్పారు. ఆయనతో పరిచయం ఉంటే ఒక్క మాట చెప్పాలంటే, I am very happy. Aditya Mittalji married in Hyderabad. I am proud of him. When I met his father long back, I told him, your son is son-in-law of Andhra Pradesh. At that time, that is Telugu community. Today, he showed interest. Lokesh and Aditya has made this reality. I really appreciate both of them for this extraordinary success. ఈ రోజు ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 5465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రైతులు ముందుకొచ్చారు. అమరావతి సాధ్యమైంది. ఈ ప్రాంతంలో మీరు ముందుకొచ్చారు. ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా భూమి ఇచ్చిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశ 7.3 MMTPA, రెండో దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు. ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ రోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. మనం వచ్చిన వ్యక్తులను చూస్తే ప్రపంచంలోనే ఉక్కు మనిషి అంటే దానికి మారు పేరు మిత్తల్ గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీలు ఆర్సీఆర్ మిత్తల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్ తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది.
316 ఎకరాలతో ఏర్పాటు చేస్తారు. 11,198 కోట్లు వ్యయంగానుంది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు వేసిన ఫౌండేషన్ రేపటి నుంచి ఊపందుకుంటుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి